అంటే ఇక్కడ తీసుకుంటే మీరు కమలాపురం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అంటే నియోజకవర్గ అభివృద్ధి పెద్దగా చేయలేకపోతున్నారు. ఏదైనా సమస్యల మీద ఎవరైనా వచ్చినా కూడా గవర్నమెంట్ మంది లేదు కదా మళ్ళా చూస్తాంలే అని చెప్పి పంపించేస్తుంటారు అని చెప్తుంటారు. అంటే ఈ పరిణామాలన్నీ కూడా 2019 ఎన్నికలు మీ ప్రత్యర్థి అయిన పుత్తా నరసింహారెడ్డి గారికి అనుకూలించే అంశాలు అంటే అప్పుడు మీరు ఆయనతో పోటీ పడగలరా? ఎందుకు అలా జరుగుతుంది? ఏం కాదు కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పనులు చేసి పెడతాం. ఎందుకంటే నాలాగా అవైలబుల్ ఉన్న లీడరు ఎవరు ఉన్నారు. డెఫినెట్గా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమమే జరుగుతుంది. నా దృష్టికి వచ్చినవన్నీ కూడా తప్పకుండా చేసి పెడతాం అన్నమాట. అటువంటిదే ప్రభుత్వము లేకపోయినా అధికారులు వినే పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా మేము చెప్పిన పనులు కూడా జరిగే కార్యక్రమం. మీ గవర్నమెంట్ అధికారం లేదు, అధికారులు మీ మాట వింటారంటారు? ఇప్పుడు డెఫినెట్గా వింటారు. ఎందుకు అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో అందరూ ఉన్న అధికారులే. దాని తర్వాత భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్గా అప్పుడైనా వీళ్ళు పనిచేయాలి కదా. అందుకోసం అట్లా ప్రస్తుతం అధికారులు ఆ రకంగా ఫీల్ కారు. అంటే ప్రస్తుతం ఒకరో ఇద్దరు అధికారులు అలా ఉంటారు తప్ప రిజిడ్గా అదేదో చంద్రబాబు నాయుడుకు బంధువు అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు చేస్తుంటారు తప్ప ఒకరిద్దరు ఉంటారు తప్ప మిగతా 99% అధికారులందరూ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీకి కూడా గౌరవం ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మీరు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు అంటే అధికారులంతా కూడా మీరు చెప్పిన మాట వింటారు. ఏదైనా ఒక సమస్య మీద ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన అధికారికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మీ మాట విని పని చేస్తున్నారా? డెఫినెట్గా వింటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని మీ ప్రత్యర్థి పుత్తా నరసింహారెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆయనకి ఎక్కువ చెల్లుబాటు అవుతుంటుంది అంటున్నారు కదా కాన్స్టిట్యూషన్లో. అంత అట్లే ఉండదు కానీ డెఫినెట్గా అధికారులు అనేవాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. వాళ్ళు చెప్పింది వింటారు, మనం చెప్పింది వింటారు. డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు మీరు వెనకబడిపోతే పుత్తా నరసింహారెడ్డి గారితో 2019 ఎన్నికల్లో ఢీ కొట్టగలరా? ప్రశ్న లేదు దాంట్లో. దేవుడు ఉన్నాడండి. దేవుడు ఆశీర్వాదం, ప్రజల అభిమానం, ప్రతిదీ కూడా దేవుడే కాదు కదా ఎప్పటికీ కూడా. అంటే దేవుడు ఆశీర్వాదం, ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. కమలాపురంలో ప్రజల అభిమానం ఇప్పుడు మీకుందా బాగంటారా? డెఫినెట్గా. అంటే ఇక్కడ తీసుకుంటే మీరు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే పొరుగు జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు, ప్లస్ ఇక్కడ జిల్లాలో కీలకంగా తిరుగుతుంటారు. ఈ కార్యక్రమాలు తదితర కార్యక్రమాల వల్ల కూడా మీరు నియోజకవర్గం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు అంటున్నారు అనమాట. ప్రశ్న లేదు. అన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా డెఫినెట్గా ఇది ప్రైమ్ కాబట్టి డెఫినెట్గా ఇది ప్రతిరోజు మీరు కమలాపురం వెళ్తుంటారా? వెళ్తుంటాం. ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలో అన్ని కార్యక్రమాలకు పాల్గొంటాం. వాళ్ళు కూడా అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం చేస్తారన్నమాట. అదేం కాదు డెఫినెట్గా. ఎందుకంటే వీరువారు అనేది ఏం కాదు కానీ దేవుడు ఉన్నాడు. డెఫినెట్గా మంచి అన్నిటికీ దేవుడు ఉన్నారంటారు ప్రతి దానికి కూడా. మీరు అంటే దేవుడిని అంతగా నమ్ముతారా మీరు? అంతేనండి. అంటే రాజకీయాల్లో ఆజ్ఞ లేని చీమైన కథలు. సో ప్రశ్న లేదు దాంట్లో. రాజకీయాలు ఉన్నప్పుడు దేవుడి కన్నా ప్రజల మీద ఎక్కువ ఇది ఉంటారు కదా. అంటే ప్రజల్ని ప్రజల అభిమానం అనేది తప్పకుండా చూరగొనాలి. డెఫినెట్గా మేము ప్రజలతోనే ఉంటాం కాబట్టి ప్రజలందరూ మా వెంబడే ఉంటారు. అంటే ఇక్కడ మీ వ్యక్తిగత చరిష్మా వాళ్ళ అభిమానం అంటారా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చే చరిష్మాతో మీకు ప్రజల ఆదరణ ఉందంటారా? ప్రశ్న లేదండి. మనం అనేది నో మోర్. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే మాకందరికీ విలువ ఉంటుంది. లేకుంటే మనం ఏంటండి. అంటే భవిష్యత్ అంతా ఇలాగనంటే మీ పర్సనల్ ఇమేజ్ అంటే మీ పర్సనల్ మీ యొక్క బ్రాండ్ మార్క్ అనమాట. మీ ఇమేజ్ ఒకటి చేసుకోవడానికి ఎలా కృషి చేస్తున్నారంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే బ్రాండ్ ఇమేజ్ కోసం ఏమి ప్రయత్నం చేయడం లేదండి. దానికి ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడతాం అనేదే మనం కావాల్సిందే తప్ప మన సొంతానికి ఏదో ఉండాలి. పార్టీ బాగుంటే, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే మేమంతా బాగానే ఉంటాం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారిని అనగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గోడకు బంతి మనం ఎంత వేగంగా కొడితే అంత వేగంగా మన చేతిలోకి వస్తుందన్న ఒక నానుడు ఉంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎదిగారు. అంటే ఆయనకంటూ ఒక వ్యక్తిగత చరిష్మాను తెచ్చుకున్నారు రాష్ట్రంలో. అలా మీరు వ్యక్తిగతంగా మీ చరిష్మా తెచ్చుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలకి
పొనుకుంటున్నారు. ఏ విధంగా ఉంటే మీకంటూ ఒక వ్యక్తిగత ఇప్పుడు బావ పేరో అల్లుడి పేరో కాకోకుండా రవీంద్రనాథ్ రెడ్డి గారికి అంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ వద్దంటారా? అంత నాకు తెలిసి అంత అవసరం లేదండి. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకుంటాను. వీళ్ళు ట్రెండ్ సెట్టర్స్ అండి. మనం అసలు పోల్చకూడదు. అసలు దాని నుంచి మనం సొంతంగా ఆ విధంగా తయారు కావాలి అలా ఫీల్ కూడా కాకూడదు అనమాట. వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. ఆ ట్రెండ్ సెట్టర్స్ అనేవాళ్ళు వాళ్ళని ఫాలో అవుతేనే వాళ్ళంటూ వెనకలు ఉంటారు ట్రెండ్ సెట్టర్స్. అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారికి అంటూ ఆయన జీవితంలో అత్యంతంగా మిగిలిపోయే ఒక అంశం, ప్రజలు నన్ను ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని ఎలా గుర్తుపెట్టుకున్నా అలాగే ఆయన బావమరిదిగా ఆయన మేనమామగా నన్ను కూడా ఏదో ఒక విషయంలో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అన్న కోణంలో మీరు ఏ విధంగా ముందు పోతారు? ఏం కాదండి, వాళ్ళు ప్రజల అభిమానాన్ని తప్పకుండా చూరగొనాల్సిందే. ప్రజలకు ఎంత అవకాశం ఉంటే అంత చేయాల్సిందే. సో వాళ్ళ ద్వారానే మనం చేపించగలిగితే మంచిది కదా. వాళ్ళకి పేరు వస్తేమి నాకు పేరు వస్తేమి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మంచి జరుగుతుందనుకో, మాకందరికి కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి చెడు ఫలితాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అనుకో, మాకు కూడా చెడు ఫలితాలు వచ్చే కార్యక్రమమే జరుగుతుంది అనమాట. సో వాళ్ళని ఎవరు శత్రువులుగా భావిస్తారో డెఫినెట్గా నన్ను కూడా శత్రువుగా భావిస్తారు. వాళ్ళని ఎవరు మిత్రులుగా భావిస్తారో వేరే వాళ్ళ ఎవరైనా కూడా నన్ను మిత్రులుగా భావించే కార్యక్రమం చేస్తారు. దానివల్ల ప్లస్ మైనస్ రెండు ఉంటాయండి. మీరు భూదందాల్లో ఎటువంటిది లేదు, ఆ రోజు కూడా ఒకే వివాదాలు చేశారంటారు. ఇటీవల కాలం కూడా ఎవరో ఒక మహిళా సైట్ మీరు ఆక్యుపై చేశారనేది ఒక మహిళ, మాకు పేరు గుర్తుంది, ఆ మహిళ ఫిర్యాదు చేశారు. కొత్త ఇష్యూ ఏంది, మీరేదో మాది మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ సైట్ అన్నట్లేదో కొద్దిగా వివాదాలు కూడా జరిగాయి. విషయం ఏమంటారు? అది ఏమైందంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్మడం జరిగింది ఒకరికి. వాళ్ళ దగ్గర నుంచి మనం హైదరాబాద్లో వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ లిటిగేషన్ క్రియేట్ చేసిన అన్నమాట. వాళ్ళ ఫాదర్ అమ్మేసినారు. అసలు వాళ్ళకి మీకు అమ్మారా? వాళ్ళ ఫాదర్ వేరే వాళ్ళకి అమ్మేసినారు. వాళ్ళ ద్వారా మనం కొనుక్కోవడం జరిగింది అన్నమాట. ఎంత? అదే అంతా కలిపిన 480 గజాలు. ఏ ప్రాంతంలో సార్ హైదరాబాద్లో? అది ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీ అనుకుంటా. అట్లా ఆ రకంగా. ఇప్పుడు ఎంత సార్ దాని విలువ ఎంత ఉంటుంది అంటారు? ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుందండి? అంతా కలిపిన 80 లక్షలు, ₹1 కోటి ఉండవచ్చు అన్నమాట. మొత్తం మీద సైట్ ఏమైంది సార్? ఇప్పుడు మీద అంటున్నారు, లేదంటే అది మీదనే ఆమెదనే తేలింది ఇప్పుడు మొత్తం మీద? దాంట్లో మధ్యలో వేరే మాట్లాడడం జరిగింది, అది వాళ్ళకే వదిలేయడం జరిగింది అనమాట. వాళ్ళకే ఇచ్చేసారు. మీరు అంత ఖచ్చితంగా కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అంత విలువైన సైట్ 80 లక్షలు, ₹1 కోటి అంటే చిన్న విషయం కాదు కదా. అంటే ఇది క్రియేట్ చేసే కార్యక్రమం అంతా జరుగుతుంది. దానివల్ల చెడ పేరు వచ్చే కార్యక్రమం జరుగుతుంటుంది. ఇంకా అదేంతా లీగల్ బ్యాటిల్ జరిగే కార్యక్రమం అంతా జరుగుతుంటుంది. ఇంకా అంత తెచ్చుకోవడం ఎందుకు, చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, పోతే బాయిలో ₹1 కోటి అన్నట్టు. అంతే పరిస్థితి. ఇక్కడ కదా పాత బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ అక్కడ కూడా ఏదో పక్క సైట్లు అన్నీ. మీకు పాత బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది? పాత బస్ స్టాండ్లో పెట్రోల్ బంకు నాది కాదు, అది సాయి ప్రతాప్ వాళ్ళ బంధువులది అనమాట. అది ఆ భూమి వాళ్ళది. నాకు ఎప్పటి నుంచో లీజుకు బాడెక్కుంటాను నేను దాంట్లో. భూ విషయంలో కూడా అయితే కొద్ది వివాదాలు కూడా మీరు నాకు లీజ్ టైం అయిపోయింది, ఖాళీ చేయడం జరిగింది. ఇప్పుడు నాది కూడా కాదు అది. భూదందాలు కూడా ఏమిట్లో కూడా మీకు లేవంటారు అసలు. అటువంటి పనులు చేసేటట్టుగా ఉంటే మేము ఈ బ్రాందీ షాపులు లేకుంటే ప్యాకెట్ క్లబ్బులు ఇవన్నీ మేము మెయింటైన్ చేసేవాళ్ళం. అట్లా అన్యాయమైన డబ్బులు కావాలని మేము ఎప్పుడూ అనుకోము. సో అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఏమంటే రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలనో, జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు రావాలనో కొన్ని పేపర్లు పనిచేస్తుంటాయి, కొన్ని ఛానల్స్ పనిచేస్తుంటాయి. సో దాంట్లో ఈ చిన్న ఇష్యూను పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసేసి అదేదో పెద్ద దీన్ని చేస్తాయి తప్ప మామూలుగా మేము అటువంటి పాల్గొనము, మేము అటువంటి కార్యక్రమాలు చేయము. లోపల మీరు ఎక్కడ విచారించినా కూడా నా గురించి తెలుస్తుంది. మళ్ళీ అట్లా తీసుకుంటే ఈ బాలసాయిబాబా ట్రస్ట్ ఒకటి ఉంది కదా, ఈ బాలసాయిబాబా ట్రస్ట్ కూడా బాలసాయిబాబా కర్నూలులో ఒక ఆశ్రమం పెట్టారు. బాలసాయిబాబా ట్రస్ట్ విషయంలో కూడా మీ హస్తం ఉందనేది కూడా అప్పట్లో కొన్ని ఆరోపణలు వినిపించాయి. అంటే అప్పుడు అందుకు ఆ విషయంలో మీకెందుకు, మీ పేరు ఎందుకు వచ్చిందంటారు బాలసాయిబాబా ట్రస్ట్ విషయం? ఇప్పుడు అది ఏమైందంటే దానికి సంబంధించి చిన్న క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట.
బాలసాయిబాబా ట్రస్ట్కు ఒక ఆయన తిమ్మప్ప అని ఆయన అమ్మడం జరిగింది. ఆయన సైట్ అమ్మడం జరిగింది. సో ఆయన పూర్తిగా 50% డబ్బులు ఇచ్చి 100% రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏదో కారణాలు చెప్పి అతన్ని మభ్యపెట్టి 100% రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అనమాట, చేసుకోవడం జరిగింది. సో ఆ 50% ఇంకా ఇప్పుడు కూడా బాకీ ఉన్నారు తిమ్మప్ప గారికి. సో అలా పెండింగ్ ఉండిపోయింది అనమాట. అది అట్లా మీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ? అది ఏమైందంటే ఆ 50% నేను కొనుక్కోవడం జరిగింది అంతే, అంత పని దాంట్లో వేరే ట్రస్ట్ వాళ్ళు కొన్నారు, స్థలం కొన్నారు, స్థలంలో 50% తిమ్మప్ప గారికి ఇచ్చారు, 50% ఇవ్వలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు తిమ్మప్పకు 50%గా మేము డబ్బులు ఇచ్చినాం, మిగతా డబ్బులు ఇచ్చినప్పుడు ఇది అవుతాయి. ఆ 50% ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా తిమ్మప్ప గారి దగ్గరే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ 50% ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉందా? ట్రస్ట్ తిమ్మప్ప గారి దగ్గర ఉన్నాయి. మళ్ళీ మీరు కొనుగోలు చేసినారు అంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ 50% అంతే అలా పెండింగ్ ఉంది. అది ఆ 50% సైట్ మీ దగ్గర లేదు, ఆ తిమ్మప్ప గారి దగ్గర పెండింగ్ ఉంది. తిమ్మప్ప గారి దగ్గర ఉంది కానీ అయితే ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఉంది అన్నమాట. అది అంటే బాలసాయిబాబు గారితో వ్యక్తిగతంగా మీకేం పరిచయాలు లేవంటారా? లేవు, ఎప్పుడు సూట్లు కూడా చూడలేదు ఆయన ఎప్పుడు చూసింది లేదు. ఓకే, ట్రస్ట్ విషయంలో విభేదాలు వచ్చాయి. రామారావు గారు అని చెప్పేసి ఆయన ఉండేవాడు, ఆయన తరఫున మేనేజ్ చేసేవాడు. సో అలా డిస్కషన్స్ జరుగుతున్నాయి తప్ప ఇంతవరకు ఏమి ఫైనలైజ్ అయింది లేదు, ఏం జరిగింది లేదు. మొత్తం మీద బాలసాయిబాబు అని చూడలేదు. ఓకే, అదొకటి. అంటే మీరు డబ్బులు ఇచ్చినా కూడా 50% షేర్ ఎందుకు అక్కడ ఉంది, ఆ ల్యాండ్ తిమ్మప్ప గారి దగ్గర ఎందుకు ఉంది అంటారు? అలా డిస్కషన్లో ఉండిపోయింది, అది కోర్టులో ఉంది, అట్లా ఉండిపోయింది అనమాట. అది ఇప్పటికీ కోర్టులోనే నడుస్తుంది. మన దేశంలో మన దురదృష్టం ఏంటంటే ఢిల్లీలో ఏమన్నా జలుబు చేస్తే మనందరం తుమ్ముతాం, ఢిల్లీలో వర్షం కురిస్తే మనం అంతా గొడుగులు పడతాం. అంటే ఢిల్లీ సమస్య దేశ సమస్యగా జాతీయ మీడియా అంతా కూడా ఒక రోడ్డు ఏమన్నా అయితే దేశం జాతీయ సమస్య. అంతేగాని మీ హైదరాబాద్లో ఏమైంది, బెంగళూరులో ఏమైంది, మీ చెన్నైలో ఏమైంది, లేకపోతే మీ ఊళ్ళో ఏమైంది వాళ్ళకి అనవసరం. వాళ్ళ జాతీయము అంటే ఢిల్లీ.